Good morning, buddy. Welcome back to our DPN Talks and Sharings YouTube ఛానల్. ఇదేంటి వీడు సడన్గా గట్లు పొట్లు వదిలేసి ఇలా బోర్డు పట్టుకొని వచ్చాడు అని మీలో కొందరు కనిపించవచ్చు. వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో నా పర్స్పెక్టివ్ వీడియోస్, నా సెల్ఫ్ రియలైజేషన్స్ అండ్ అబ్జర్వేషన్స్ వీడియోస్, స్టోరీ బేస్డ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పటి నుంచి ఇంగ్లీష్ పైన కొన్ని వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్కి పెట్టిన పేరు ఏంటంటే కమ్యూనికేషన్ ఇంగ్లీష్. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అని విని ఉంటారు. నేను చిన్న పేరు మార్చానంటే కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అన్నాను. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే ఇంగ్లీష్, కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అంటే మనం కమ్యూనికేట్ చేసే ఇంగ్లీష్. కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ స్పోకెన్ ఇంగ్లీష్. సో కమ్యూనికేషన్ చేయడం అంటే మనం చాటింగ్ చేయడం ద్వారా కానీ మాట్లాడడం ద్వారా కానీ మన యొక్క భావాలని ఎదుటి వాళ్ళకి చెప్పడాన్ని కమ్యూనికేషన్ అంటాం. సో అది ఇంగ్లీష్లో చేస్తే అదే కమ్యూనికేషన్ ఇంగ్లీష్. నేను మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్ us క్లారిఫై దోస్ డౌట్స్ వన్ బై వన్. ఫస్ట్ వన్, వై వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ విషయం మన అందరికీ తెలుసు. సెకండ్ డౌట్ దట్ ఐ ఎక్స్పెక్ట్, హూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎవరు నేర్చుకోవాలి? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న లేదా చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలా? లేకపోతే స్టడీస్ అయిపోయి జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలా? ఎవరు నేర్చుకోవాలి అని అంటే నన్ను అడిగితే మనందరం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరెంట్ అనుకోండి, మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశాను. అక్కడ టీచర్స్ వీడికి ఏం చెప్తున్నారు, వీడికి ఏం అర్థమవుతుంది అని తెలుసుకునే బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించి ఫీజులు కడుతున్నాను కాబట్టి it's my responsibility to know that what they are teaching and what he is getting. నన్ను అడిగితే జెండర్తో కానీ ఏజ్తో కానీ సంబంధం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మన అందరి యొక్క బాధ్యత. కమింగ్ టు థర్డ్ డౌట్, హౌ మచ్ టైమ్ టు గెట్ దిస్ ఇంగ్లీష్ స్కిల్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. అంటే మనంతట మనం ఏదో బుక్ కొనుక్కొని దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్కి ఇంగ్లీష్ నేర్పే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, లేదా ఇలా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇలాంటి చాలా వేస్ ఉన్నాయి. అండ్ హౌ మచ్ టైమ్ టు గెట్ దిస్ స్కిల్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? కొందరు ఇంగ్లీషు 30 రోజులు వచ్చేస్తుంది అంటారు, కొందరు 60 రోజులు పడుతుంది అంటారు, కొందరు సంవత్సరం పడుతుంది అంటారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇంగ్లీష్ వచ్చేయడం అంటే ఏంటి? ఆల్ఫాబెట్ వస్తే ఇంగ్లీష్ వచ్చేసినట్టేనా? లేదా కొన్ని చిన్న చిన్న వర్డ్స్ లేదా సెంటెన్స్ ఫార్మేషన్ వస్తే ఇంగ్లీష్ వచ్చేసినట్టేనా? దేన్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని డిసైడ్ అవుతారో నాకు అర్థం కాదు. నన్ను అడిగితే ఈ క్వశ్చన్ లేదా డౌట్ని ఎలిమినేట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొందరికి 30 రోజులు పడుతుంది, కొందరికి 60 రోజులు పడుతుంది, కొందరికి చాలా టైం పడుతుంది. ఈ 30 రోజులు 40 రోజులు లేదా 60 రోజులు ఎందుకు పెట్టు ఉంటారని నేను అనుకుంటున్నానంటే కన్సిస్టెంట్గా నేర్చుకుంటారు అని పెట్టు ఉంటారని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ ఫర్గెట్ అబౌట్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. కమింగ్ టు ఫోర్త్ డౌట్ దట్ ఐ ఎక్స్పెక్ట్, కెన్ ఐ లెర్న్ దిస్ లాంగ్వేజ్? అఫ్ కోర్స్, వై నాట్? ఎవ్రీబడి కెన్ లెర్న్ ఇంగ్లీష్. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు. నేను చిన్నప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. ఇప్పుడు అంతో కొంత ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలిగే ఎబిలిటీని సంపాదించుకున్నాను. సో ఎవ్రీబడి కెన్ లెర్న్ ఇంగ్లీష్. జస్ట్ బిలీవ్ మీ, డూ ఫోకస్ ఆన్ వాట్ ఐఎమ్ సేయింగ్. కమింగ్ టు ఫిఫ్త్ పాయింట్ ఆర్ డౌట్, బెనిఫిట్స్. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్. చూడండి, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఉపయోగం లేకపోతే చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది,
నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. మీకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల, నాకు ఇంగ్లీష్ వచ్చు అనే కాన్ఫిడెన్స్ వల్ల సెల్ఫ్గా ఏదైనా నేర్చుకోవడానికి ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. సెల్ఫ్ రియలైజేషన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక విషయంలో చెప్పాలంటే వ్యక్తిగత అభివృద్ధికి ఇంగ్లీష్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో. కమింగ్ టు 6th పాయింట్, హర్డిల్స్. హర్డిల్స్ అంటే అవాంతరాలు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకున్న అవాంతరాలు. మొదటిది ఏంటంటే మన యొక్క మైండ్ సెట్. నాకు ఇంగ్లీష్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను, నాకు రాదు అని మైండ్లో ఫిక్స్ అవ్వడం అనేది మొదటి హర్డిల్, మొదటి అవాంతరం. రెండోది కొన్ని గ్రామటికల్ రూల్స్. ఇంగ్లీష్లో కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి, దాన్ని చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. థర్డ్ వన్, స్పెల్లింగ్స్. ఐ హేట్ స్పెల్లింగ్స్, బట్ స్పెల్లింగ్స్ లైక్స్ మీ బికాస్ ఐ లైక్ ఇంగ్లీష్. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్పెల్లింగ్స్. మనం ఎన్నో గుర్తుపెట్టుకోవాలనుకుంటాం, కానీ ఎవ్రీ టైమ్ వి ఫేస్ ప్రాబ్లం. నో ప్రాబ్లం, దట్స్ ఓకే, లెట్ us try to remember. And coming to 7th point, what we need to get this language. చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందుగా మనకి కోరిక అవసరం. ఈ రెండు ఉంటే చాలు, ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కమింగ్ టు లాస్ట్ పాయింట్, వాట్ డూ యూ గెట్ ఆఫ్టర్ వాచింగ్ ఆర్ ఆఫ్టర్ ఫాలోయింగ్ మై సిరీస్ ఆఫ్ వీడియోస్. మై డియర్ బడీస్, మీరు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఫాలో అవ్వడం వల్ల మీకు ఇంగ్లీష్ పైన ఉన్న భయం కొంత పోతుంది. వర్డ్స్ పైన, సెంటెన్స్ ఫార్మేషన్ పైన కొంత గ్రిప్ అనేది మీకు. డియర్ బడీ, ఇంగ్లీష్ మీ మాస్టర్ చెప్పినా, మా మాస్టర్ చెప్పినా, ఇంగ్లీష్ మాస్టర్ చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా అవే వర్డ్స్, అవే గ్రామటికల్ రూల్స్. కానీ ద వే ఆఫ్ టీచింగ్, ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ ద వే ఆఫ్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఒకసారి నేను చెప్పే ఇంగ్లీష్ వీడియోస్ పైన ఫోకస్ చేయండి. మీకు తెలిసిన విషయాలు నేను చెప్పినట్టు ఉంటే ఒకసారి రివైజ్ అయినట్టు ఉంటుంది. ఏమైనా కొత్త విషయాలు చెప్తే మీకు కొత్తగా ఏదైనా నేర్చుకున్నట్టు ఉంటుంది అని నా అభిప్రాయం. దట్స్ ఇట్. డియర్ బడీ, ఫైనల్లీ ఐ వాంట్ టు ఫినిష్ దిస్ వీడియో బై సేయింగ్ వన్ థింగ్. నేను కొంత ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఆ కొంతలో కొంత మీతో ఇలా వీడియోస్ చేయడం ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ విష్ యూ విల్ ఎంజాయ్ అండ్ లెర్న్ English by these classes. Thanks for watching. This is DPN, your well wisher, signing out until we meet again.